నీకు 200 ఏళ్ళుంటాయా? నేను నీకంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? పోనీ 150 ఏళ్ళుంటాయా నీకు? ఇప్పుడు నీకు ఆలస్యం అవడం లేదా? పద, స్కూల్కి వెళ్ళాలి నువ్వు. నేను నిన్ను గుడి దగ్గర వదిలిపెట్టాకే స్కూల్కి వెళ్తాను. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు నానమ్మ? గుడి ఇక్కడ కదా ఉంది. గుడికి తర్వాత వెళదాము, ముందు స్కూల్లో వదిలేస్తాను నిన్ను. లేదు, ముందు గుడి. నువ్వు చాలా మొండి చేస్తున్నావు. పద. పంతులు గారు, పంతులు గారు, తను నా మనవరాలు, తన్ని ఆశీర్వదించండి. పాప, మీ పేరేంటమ్మా? రాణి. గాయత్రి. గాయత్రి గాయత్రి నానమ్మ, కానీ నా పేరు రాణి కదా? అవును, అది మీ నాన్న నిన్ను పిలుచుకునే పేరు. కానీ మీ అమ్మ నీ పేరు గాయత్రి అని పెట్టింది. మరి అయితే నువ్వు ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? అదెందుకంటే రాణి, నేను నిన్ను రాణి రాణి అని పిలిచి నీ అసలు పేరు మర్చిపోయాను. చూస్తుంటే మీ అమ్మకు కూడా రాణి గాయత్రి అంటే ఎంతో అభిమానం అనుకుంటాను. ఆమీర్ కోట్లో కూడా నేటి వరకు రాణి గాయత్రి లాంటి రాణి మరొకరు పుట్టనే లేదు. ఆహాహా, ఆ ముఖం ఎంత తేజస్సుగా ఉండేది. రాణి గాయత్రి ఎంతో అందమైనవారు, తెలివైనవారు, దయాగుణం కలిగినవారు. అచ్చు నీలానే. రాణి గాయత్రి ఎక్కడున్నారు? అది తనకు ఆలస్యం అవుతోంది, త్వరగా ఆశీర్వాదం ఇవ్వండి. సరే, అలాగే. ఈ ప్రసాదం తీసుకో రాణి గాయత్రి. పద. నానమ్మ, నానమ్మ, అమిత్, విష్ణు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు. రాణి, సత్తుకాని అని. నేను వాళ్ళకి చెప్పేస్తాను నా పేరు రాణి గాయత్రి గారి పేరు మీద పెట్టారు అని. వాళ్ళ మొహం ఇంత ముడిసిపోతుంది. లేదు, అస్సలు చెప్పొద్దు. నువ్వలా ఎన్నటికీ చెయ్యకూడదు, అర్థమైందా? చూడ్రాణి, నీ పేరు కేవలం ఆ రాణి గాయత్రి పేరుతో కలుస్తుంది తప్ప మరేమీ లేదు, అర్థమైందా? నువ్వు మంచి పిల్లవు కదా. నేను చాలా అల్లరి పిల్లని కదా. రాణి గాయత్రి, రాణి గాయత్రి. ఆ దుర్గమ్మ దయ వల్ల మేము ఆమీర్ కోట్ నుంచి, ఆ మహల్ నుంచి ఎంతో దూరంలో ఉన్నాం. నా రాణి ఎప్పటికీ అక్కడి వరకు చేరుకునే అవకాశమే లేదు, అవకాశమే లేదు. లేవండి, భోజనానికి సమయమైంది. వెళ్ళి భోంచేసేద్దాం. ఇదిగో ముందే చెప్తున్నా, అలా లేచి నిలబడతావేంటి? నాన్నగారు అన్నారు ఈ రోజంతా కోడిలా కూర్చోవాలి అన్నారు. టీచర్ గారు భోజనానికి వెళ్దామన్నారుగా, మరి కోళ్ళు కూడా తింటాయి కదా. సరే సరే, అలాగే. ఎక్కువ బటర్ పుయ్యకల, లేదంటే ఈ చికెన్ బటర్ చికెన్ అయిపోతుంది. అయినా నువ్వు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మా నాన్నగారు అన్నారుగా నీతో ఎవరు మాట్లాడకూడదని. బిందు, నువ్వు నా గురించి బాధపడకు, నాకిదంతా అలవాటైపోయింది. భలే, అలా రావాలి దారికి. అయితే మేము ఇక్కడ కూర్చొని కాపలా కాస్తూ ఉంటాం. మా అన్నయ్య కోడి నుంచి మనిషిగా మారే ప్రయత్నం చేయకూడదుగా. ఇటు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. సుభానల్లా, మొదటి దినం నాడే ఆలస్యంగా వచ్చారేంటి మహాత్తారమా? నేను ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు చిన్నమ్మ నోరమ్మ కాదని? నా పేరు రాణి. ఏదైతే ఏంటి, ఆలస్యంగా వస్తే పైసలు కోసేస్తారు మహల్లో. అలా మాత్రం చేయకండి, నేను సమయానికే వచ్చేసాను. దారిలో నా చెప్పు తగ్గిపోయింది. ఇదిగో చెప్పులో ఈ కన్నం కూడా పడింది. వెళ్ళి చేతులు కడుక్కొని రా. ఆ తర్వాత ఈ ట్రైన్ స్కూల్కి తీసుకెళ్ళు. స్కూలా? మహల్లో స్కూలా?
అక్కడెవరు చదువుకుంటారు? ప్రశ్నలు అడక్కు, పని చూసుకో అంతే. యువరాజు జీవన్ గారికి ఆకలిస్తోంది. వారికి కనుక ఆకలి అనిపిస్తే అల్లకల్లోలం అల్లకల్లోలం. చాలేపో. రాజాగారు మళ్ళీ మోగిందా మీ బాజా? రాజన్నయ్య మళ్ళీ మీరు కోళ్ళ కూర్చోండి, లేదంటే నాన్నగారికి చెప్పేస్తాం. నేను మాత్రం కోడిలా కూర్చోను. ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో. చూస్తుంటే నువ్వు చదువులో కూడా వెనుకబడ్డట్టున్నావే. అంతే కదా, క్లాస్లోకి వెళ్ళి ఆ పని చేసే వాళ్ళకి ఎప్పుడూ చదువు రాదు. ఆ పని అంటే ఏం చేస్తారు? నోరు మూసుకో జీవన్. రాజాతో అలా మాట్లాడడానికి అసలు నువ్వెవరు? నేను రాణిని. రాణినా లేక దాసియా? నేను ఇక్కడ దాసిని కాదు, నేను రాణిని. రాణి గాయత్రి. నిజం చెప్పావు జీవన్, తను దాసిదే. నేను ఒకసారి చెప్పాను కదా నేను దాసిని కానే కాదని. మళ్ళీ చెప్తున్నాను, మా రాజా జోలికి రావద్దు. అచ్చా, మహానుభావుడికి సేవకులు కూడా ఉన్నారా? మా పేరు రాకుమారి బిందు, కానీ నేను రాణిని కదా. రాణి అంటే రాకుమారి కన్నా పెద్ద, తెలుసా? రాణి గాయత్రి దేవి ఆమీర్కోట్లోనే అందరికన్నా ధైర్యశాలి. ఆ మాత్రం తెలీదా? ఈ మహల్లోనే ఉండేవారు. ఆవిడ ఎవ్వరికి భయపడలేదు. నేను కూడా ఎవ్వరికి భయపడను. నీ పేరు రాణి గాయత్రినా? నువ్వు రాణి గాయత్రి కథ విన్నావా? అయితే రా, మేము నీకు రాణి గాయత్రి కథ వినిపిస్తాము. పద. ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? ఇంకెంతసేపు చేస్తావు? అయినా భోజనం సమయం అయ్యింది. వెళ్ళు వెళ్ళు, తినేసిరా. అయ్యో లేదండి, నాకేం పర్వాలేదు. రక్తమా? అదే వేడి చేసిందండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నేను ముందే ఊహించుండాల్సింది. నీకు టీబీ ఉంది కదా? ఒకవేళ నాకేదైనా అయితే అప్పుడు నా రాణి పరిస్థితి ఏంటి? అయ్యో భగవంతుడా! రాక్షసుడు గారు, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రాక్షసుడు గారా? అది వినగానే మాకెవరో గుర్తొస్తారు. కానీ మాకు ఆమె గుర్తుకు రాగానే మాలో దాగున్న మృగం నిద్రలేస్తుంది. సరే, నాకు ఒక్క మాట మాత్రం చెప్పండి. ఆ మృగానికి ఇప్పుడు బాగా ఆకలిస్తుందా? రా. ఈరోజు మేము మీకు ఒక కథ వినిపిస్తాం. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.
నీకు తెలుసా? ఆ రాజుని రాణిని వారి కుటుంబాన్ని మొత్తాన్ని చంపిన రాక్షసుడెవరో. ఆ రాక్షసుడు మేమే. తను కూడా నీలాగే ఎక్కువగా మాట్లాడేది. అందుకే మేము తనని చంపేశాం. తను చావడం చూసి మేమెంతో ఆనందించాము. అదొక్కటే కాదు, తన రక్తం భూమి మీద పడినప్పుడు ఈ భూమి మొత్తం ఎర్రగా మారింది. మేము జీవితంలో ఒకేసారి హోలీ ఆడాము. అది కేవలం రాణి గాయత్రి రక్తంతో. భయపడ్డావా? ఉరుము కేవలం ఒక్క క్షణం మాత్రమే జిగేల్మంటుంది. దానికి భయపడకూడదు. భయపడితే చీకటి చూసి భయపడు. ఇది చీకటంటే. కాపాడండి, కాపాడండి. అమ్మా! యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దెయ్యం! బలిమొహం నువ్వా? చీకటంటే అంత భయపడిపోతున్నావేంటి? మరి ఆ చీకటి గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఆ రాక్షసుడు నన్ను ఆయన మా నాన్నగారు. అయ్యో, ఆ రాక్షసుడు గారు మీ నాన్నగారా? అవునులే, నిజంగానే రాక్షసుడే. కానీ నువ్వు ఆ రాక్షసుడి నుంచి దూరంగా ఉండు, లేదా ఏదో ఒక రోజు నేను నమిలి తినేస్తాడు. నీ కురుమంటే కూడా భయమేనా? తోడేళ్ళకి, నక్కలకి, చివరికి సింహానికి కూడా భయపడ్ను. ఈ ఉరుములకి లెక్క. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చావా రాజాబాజా? నా పేరు రాజాబాజా కాదు, ఉట్టి రాజా మాత్రమే. అయినా నేను ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళాను, నీకోసం రాలేదు. కానీ నువ్వు ఒక యువరాజువి కదా, ఇంత పెద్ద మహల్ని వదిలేసి ఆ చీకటి గదిలో ఆడుకోవడానికి ఎందుకు వెళ్తావు? ఎందుకంటే ఈ మహల్లో మనుషుల మధ్య ఉండడం నాకు నచ్చదు. నువ్వు నన్ను కాపాడావు, ధన్యవాదాలు రాజాబాజా. నీ ధన్యవాదాలకు మెన్షన్ నాట్. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా థ్యాంక్స్ అని చెప్తే ఆంగ్లేయులు దానికి మెన్షన్ నాట్ అంటారు. నువ్వు ఆంగ్లేయుడువా? ఒక్క మాట అడగనా? మనం ఇద్దరం స్నేహితులం అయిపోయామా? ఆహా అన్నయ్య, మీరు స్నేహం చేసింది ఈ దాసితోనా? మాకిదంతా ముందే తెలుసు. మీరు యువరాజు ఎలా అవుతారని. మీరు కూడా మీ అమ్మలకు అడివి బాపతే. మీరు యువరాజు ఎలా అవుతారు? మాటలు జాగ్రత్తగా రాని జీవన్. మీరు నిజంగా యువరాజు కాగలరు అనుకుంటే అది నిరూపించి చూపించండి. మీరు ఈ అమ్మాయిని కిందకి తోసేయండి చూద్దాం. రాజాబాజా చాలా మంచి పిల్లాడు, తను ఎప్పటికీ అలా చేయడు. నేనొక యువరాజుని, దాసిపిల్లతో నాకు స్నేహమేంటి? నువ్వు కూడా చెడ్డ
రాజా బాజా కటీఫ్. అమ్మా, నేను మీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను. ఎందుకంటే నిజమేమిటో తెలిస్తే మీరు ఇంకా కృంగిపోయే అవకాశం ఉంది. రోగి మానసికంగా బలహీనపడితే శారీరకంగా ఎప్పటికీ కోలుకోలేడు. డాక్టర్ గారు, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? భగవంతుడి సాక్షిగా నిజమేమిటో చెప్పండి. మీకున్న జబ్బు బాగా ముదిరిపోయింది. ఇది ఒక అంటురోగం అమ్మా. ముట్టుకుంటేనే వ్యాపిస్తుంది. అందుకే మీరు అందరికీ దూరంగా ఉండక తప్పదు. నేను లక్ష్మణ్కి చెప్పాను, మీ జబ్బుకు వైద్యం కసులిలో ఆసుపత్రిలో మాత్రమే దొరుకుతుందని. కానీ లక్ష్మణ్కి దెబ్బ తగిలిన తర్వాత అమ్మా, నేను మీకు ఇచ్చిన మందుల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తానమ్మా. నారాణి, నానమ్మ, మళ్ళీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళను. అతను రాణి గాయత్రిని. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాణి, ఏమైంది నానమ్మ? ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు నా మీద? నీకేగా చెప్పేది, వెళ్ళిపో. ఇక ముందు నా వస్తువులేవి ముట్టుకోవద్దు, అర్థమైందా? కానీ ఎందుకు? వెళ్ళిపో. నా మీద ఎవరికి ప్రేమ లేదు, నాకు తెలుసు. రాణి, లక్ష్మణ్, ఇక నువ్వే నా రాణి బాధ్యత తీసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, ఏడవకూడదలా. చూడరాని, ఇదిగో. నానమ్మ నన్ను అలా తోసేసిందని నేను ఏడవటం లేదు నాన్నగారు. నానమ్మకి టీబీ వచ్చిందన్న సంగతి తనకి తెలిసిపోయిందని నాకు ఏడుపు వచ్చేసింది. కాళీప్రసాద్ కూడా చాలా దిగులుగా ఉన్నాడు. నేను వాడికి రొట్టిచ్చాను, కానీ వాడు తినలేదు. తీసుకెళ్లి పంతులు గారి కుక్కకి ఇచ్చేశాడు. వాడు తినలేదు నాన్న. రాణి, నాన్నమ్మ నిన్ను తన నుండి దూరం చేసినంత మాత్రాన నాన్నమ్మ నిన్ను ప్రేమించడం లేదని కాదమ్మా. నిజానికి నాన్నమ్మ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందంటే నీకు ఏదైనా జరిగితే ఆవిడ తట్టుకోలేదు. తల్లి చూడు, ఆవిడకి సోకిన రోగం వల్ల ఆవిడ దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. చూడమ్మా, మనం నాన్నమ్మని కసోలి ఆసుపత్రికి పంపించేంత వరకు మన ఇల్లే ఆవిడికి ఆసుపత్రి. ఈ అంటురోగం వచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులు ఉంటారు కదా, వారిని కలిసేందుకు ఎవరిని అనుమతించరు. అంతే తల్లి, నువ్వు ఏడవద్దు. నాన్న, నాకు అవన్నీ బాగా తెలుసు. నాన్నమ్మ ప్రేమ నన్ను ఏడ్చేలా చేసి ఇబ్బంది పెట్టేసింది. నాకు ఇదంతా తెలుసు. ఇదే సరైంది. నానమ్మ శాశ్వతంగా దూరం కాకూడదంటే నేను కొన్ని రోజులు నానమ్మకి దూరంగా ఉంటానులే నాన్నగారు. జో జో పాపై, జో జో పాపై, జో జో పాపై. మీ అమ్మ ఎక్కడుంది? నువ్వు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడడానికి ఏం రాలేదు. త్వరగా చెప్పు బిందు, మీ నాన్నగారు పట్టుకున్నారేమో.
మా నాన్నగారా? అవును బిందు, అందుకే మీ అమ్మని నేను తొందరగా కలవాలి. అమ్మా, అది నీతో ఎవరన్నారు? మేము ఇందాక బయట ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఒక మనిషి వచ్చి ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. రాకుమారి స్వర్ణ, మీ కుమార్తె బిందు కన్న తండ్రి బతికే ఉన్నారు. ఒకవేళ మీరు వారి గురించి తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం 10 గంటలకు మహల్ వెనక్కి రాగలరు. దీన్ని నీకెవరిచ్చారు? ఎవరా వ్యక్తి? ఏమో తెలీదు. ఆ మనిషి మొహం కప్పుకొని ఉన్నాడు. అమ్మా, నాన్నగారు నిజంగానే బతికే ఉన్నారా?